వాళ్ళు బెయిల్ మీద వచ్చాడో లేదో ఎవరికి తెలియదు, దాన్ని వదిలేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థించారంట. ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మా, ఇదేంటి ఒకసారి వినండి, కుర్చీ మడత పెట్టి ఒకసారి చూడండి సార్. ఇది జగన్ ఒక్క సెకండ్ సార్, ఇది మీకు నారా లోకేష్. జగన్ కుర్చీ మడత పెట్టి నారా లోకేష్ డైరెక్ట్ గా మీటింగ్ లో మాట్లాడితే ఇది ఏ సినిమాలో డైలాగ్ అండి? ఎందుకు మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఒకసారి ఆయన మాట్లాడినండి సార్. ఎవడన్నా ఇట్లా మాట్లాడుతారు మన సినిమా డైలాగులు? కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ఏమండి ఇది ఏ సినిమా డైలాగ్ అండి? మనం కుర్చీలు మడత పెట్టొచ్చు, కుర్చీలు మడత పెట్టి చూపించవచ్చు. ఇంటర్మీడియట్ 3 గ్రూపులు 3 సార్లు పాస్ కాల. ఆయనేమో మీ సీఎం సాబుకు చెప్పండి వకీల్ సాబు వస్తున్నాడు అని అన్నాడు. మరి ఈయనేం వకీల్ సాబు? యాడ్ నుంచి భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తా, మీకు భీమ్లా నాయక్ కోటింగ్ ఇస్తా. మనల్ని ఎవరు ఆపేది? ఏమన్నా ఇవన్నీ సినిమా డైలాగులు కదా? ఇవన్నీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల సినిమా డైలాగులా? మేమే సినిమా డైలాగ్ రప్ప అని ఇటు తిప్పి అటు తిప్పి ఏమని అడుగుతారల్లా. ఒక తెలుగుదేశం కార్యకర్త, ఏది మెంబర్షిప్ ఉన్న కార్యకర్త, పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఒక ఏదో ప్లకార్డు ప్రదర్శిస్తే అతని మీద కేసు పెట్టారు. అతనితో పాటు ఇంకో 100 మంది మీద కేసు పెట్టారు. ఏది సినిమా డైలాగు ప్లకార్డు పట్టుకుంటేనే కేసు పెడుతున్నప్పుడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద మరి ఎన్ని కేసులు పెట్టాలి? ఇది మాట్లాడితే మేము దొంగలం, మేము రౌడీలం, మేము సైకోలం. మీరు మాత్రం చాలా మంచి వినయం కలిగినటువంటి వ్యక్తులు. మాట్లాడడానికి అందరికి ఉండాలమ్మా. ఇప్పుడు మనం అవతల మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఎవరు ఏం మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మేము అడిగినాటికి ఒక్కదానికి సమాధానం లేదు. పోలీస్ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది బరి తెగించారంటున్నా నేను. పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది, అందరు కాదు, కొంతమంది బరి తెగించి ఒళ్ళు మీద లేకుండా పనిచేస్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా దోపిడీలు చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలకి వాళ్ళే మధ్యలో బ్రోకర్ లాగా పనిచేస్తున్నారు. రిపీట్ అని మై వర్డ్స్, నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను ఆ వర్డ్స్ ని. పోలీసు వ్యవస్థలో ఉన్న కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేల దగ్గర బ్రోకర్ పని చేస్తా ఉన్నారు. వాళ్ళే మధ్యలో బ్రోకర్ గా వ్యవహరించి ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రేషన్ మాఫియా, పేకాట క్లబ్బులకి కొంతమంది పోలీసు అధికారులే సాక్షాత్తు పై స్థాయిలో ఉన్న అధికారుల నుంచి వాళ్ళకు వత్తాసు పలుకుతూ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తుంది. ఇది కాదని చెప్పానండి. బెల్ట్ షాపులు స్వయంగా, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, స్వయంగా మీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసే బెల్ట్ షాపులను చూపించాడు. ఇప్పటి వరకు ఒక బెల్ట్ షాప్ లేకుండా, బెల్ట్ షాపులు ఒక్కరు కూడా ఎందుకు తీసేలా? మొన్న బోమన అభినయ రెడ్డి గారు తిరుపతి వెళ్ళి చూపించొచ్చారు బెల్ట్ షాపులు. మరి పోలీసు వ్యవస్థకి కళ్ళు ఏమైనా పోయినాయి అక్కడ ఉన్న వాళ్ళకి? మరి బెల్ట్ షాపులు దందా నడుస్తుంటే పోలీసులు వాటా తీసుకోకుండా నడుపుతున్నారా? ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. మీ అధికార పత్రిక ఆంధ్రజ్యోతిలో రాసింది ఏమని? రేపల్ల కేంద్రంగా పేకాట డెన్ నడుస్తుందని, పేకాట డెన్. మరి మంత్రి అనగాని సత్యప్రసాద్ అక్కడ ఎమ్మెల్యే మంత్రి, మరి పోలీసు వ్యవస్థ, మరి వీళ్ళందరూ తెలియకుండానే పేకాట డెన్నులు నడుస్తాయా? మరి దీనికి వాటాలు ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నాయి? ఇదే పోలీసులు మొన్న గురజాల దాచేపల్లి సిఐ భాస్కర్ నాయుడు ఏదో ఉంది సార్ పేరు, తెలుగుదేశం నాయకుడు కారులో వైసీపీ కార్యకర్తను తీసుకుని వెళ్ళి సిఐ క్వార్టర్స్ లో పెట్టి ఏదే అతన్ని థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. ఏమండి పోలీసు వెహికల్ అంత దిక్కుమాల స్థితిలో వచ్చిందా ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ? పోలీస్ వెహికల్ లో తీసుకెళ్తారా, తెలుగుదేశం నాయకుడు వెహికల్ లో తీసుకెళ్తారా? మరి ఇలాంటి అన్నిటికీ సమాధానం చెప్పడం చేతగాక ఆవు వ్యాసం లాగా అప్పుడు మీరు అదన్నారు, ఇప్పుడు ఇది అన్నారు. సో వీటి గురించి కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. ఖచ్చితంగా. ఒక్క నిమిషం వినీల్ గారు 1 మినిట్ మాట్లాడండి. చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తీసుకుందాం. ముందు 1 మినిట్ మాట్లాడండి ప్లీజ్. పథకాల గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే 3,000 రూపాయలు పెంచుతా అని చెప్పి 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పైన పట్టిన వ్యక్తి వీళ్ళు కూడా మా పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం రెడ్డి గారు, నన్ను మాట్లాడనివ్వండి. ఫస్ట్ నన్ను మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను. మరి మీరు అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవినీతి జరిగింది అంటారు. అసెంబ్లీ సాక్షిగా 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. కనీసం మీరు 10 ఎకరాల ల్యాండ్ అమరావతిలో ఎక్కడ కుంభకోణం జరిగింది, ఎవరు అవినీతిగా ఏ నాయకుల మీద బినామీలుగా ఉన్నారు అనేది మీరు నిరూపించలేకపోయారా? అమరావతి ల్యాండ్ లో అవినీతి జరిగింది అంటారు. 5 సంవత్సరాలు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీ గవర్నమెంట్ లో ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు నిరూపించలేకపోయారు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి బెయిల్ మీద బయటకున్నారంటారు.
3,000 కోట్ల అవినీతి చేశారు, స్కిల్ డెవలప్మెంట్ లో అన్నారు. తీరా 53 రోజుల అక్రమ అరెస్టు తర్వాత ఏం చెప్పారు? 27 లక్షలు అని చెప్పారు. 27 లక్షల్లో కనీసం అవి కూడా నిరూపించలేకపోయారండి మీరు మాట్లాడుతున్నారు. ఇది జప్తు చేసిన సొమ్ము అండి జగన్మోహన్ రెడ్డి. అదే కాకమ్మ కబుర్లు కాకి కథలు చెప్పట్లా. ఇది జప్తు చేసిన సొమ్ములు. రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ లో జగన్ లోకేష్ గారు చాలా క్లియర్ గా చిన్న బ్రేక్ తీసుకుందాం మేడం. ఓకే